దేవుని నామానికి మహిమ కలుగుగాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే, రాత్రి మందిరంలో గడుపుచున్న వాళ్ళరా. దేవుని వాక్య గ్రంథంలోంచి 134వ సంకీర్తన. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలిచి ఉండు వారులారా. దేవుని మందిరంలో నిలిచి ఉండాలి. దేవునితో గడిపేటువంటి అనుభవంలో ఏ సేవకులు, ఏ దేవుని ప్రజలు పటిష్టత కలిగి ఉంటారో వారు భూలోకంలో సజీవమైన సాక్షులుగా వాడబడతారు. దేవునితో గడిపే వాళ్ళు కావాలి దేవుడికి. దేవుడు యథార్థ హృదయాలను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకంలో సంచరిస్తుంది. చాలామంది చూడు పైపైన మనుషుల మీద ఆధారపడి, వాటి మీద ఆధారపడి, మతాల మీద, కులాల మీద, జాతుల మీద ఒక అవగాహన లేకుండా క్రైస్తవ్యమైనటువంటి క్రీస్తు అద్భుతమైన మార్గాన్ని విడిచి లోకంతో సహవాసం కలిగినటువంటి వాళ్ళు పూర్తిగా ఏమవుతున్నారంటే దేవుని ప్రేమ నుంచి దూరం అయిపోతున్నారు. అందుకని మనం దేవుని మందిరంలో గడిపేటువంటి వారుగా ఉండాలి. 84వ కీర్తన 10వ వచనం చూసినట్లయితే, ఆయన మందిరావరణలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఆయన మందిరంలో గడిపేటువంటి వారుగా ఉండాలి. రాత్రి యెహోవా మందిరంలో గడుపుచుండి వారులారా. చూడండి ఎంత చక్కగా రాస్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలిచుండి వారులారా, మీరందరూ యెహోవాను స్తుతించుడి. పరిశుద్ధ స్థలమైన వైపు చేతులెత్తి యెహోవాను ఏం చేయాలి? సన్నుతించాలి. పరిశుద్ధ స్థలంలో కూర్చోవాలి. ఆయన మందిరంలో రాత్రి గడిపేటువంటి వారుగా ఉండాలి. ఆయనతో పెనుగులాడాలి. రాత్రంతా పెనుగులాడిన యాకోబు దేవుని ఆపేశాడు. చూసారా? ఆయన పేరేంటి? ఉదయకాల పిల్లల దేవదూత మాట్లాడుతుంది. యాకోబు, నీ పేరేంటి? యాకోబు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? మోసగాడు. కానీ తెల్లవారే తల్లికి అతని పేరేమైపోయింది తెలుసా? ఇజ్రాయేలుగా మార్చేశాడు. ఇజ్రాయేల్ అనగా దేవుని ప్రజలు. మనం ఎంత పాపం చేత, అపరాధం చేత చచ్చిన మనల్ని క్రీస్తు యేసులో ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన ఒక పరిశుద్ధ జనాంగంగా మారుస్తున్నాడు. దేవుని సొత్తైన ప్రజలుగా మారుస్తున్నాడు. అందుకని ఆయనతో గడిపేటువంటి వరుసలో మనందరం కూడా దేవుని సేవకులు, దేవుని ప్రజలు దేవునితో గడపటం అలవాటు చేసుకున్నట్లయితే నూతన స్వభావాన్ని ప్రభు మనకిస్తాడు. ఈ భూలోకంలో ఎవరు సాక్షులుగా ఉంటారు తెలుసా? దేవునితో గడిపేటువంటి వాళ్ళు. ప్రార్థన పరులు దేవుని చిత్తాన్ని జరిగిస్తారు. దేవుని చిత్తాన్ని ఎవరైతే భూలోకంలో జరిగిస్తారో తెలుసా? వాళ్ళు ప్రార్థన యోధురాళ్ళు అయిపోతారు. అందుకనే మనం కూడా దేవునితో కలిసి ప్రార్థించేటువంటి విషయంలో, ఆయన మందిరావరణలో గడిపేటువంటి విషయంలో 27వ కీర్తన 4వ వచనంలో కూడా ఈ దావీదు ఒక మాట అంటున్నాడు. దేవుని యొద్ద నేను ఒక వరం అడిగితే దాన్ని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన నా జీవితకాలమంతా యెహోవా మందిరంలో ధ్యానించుటకు ఆయన దగ్గర ఒక్క వరం అడుగుతున్నాను. చూసారా? దేవుడి హృదయాన్ని తాకింది. మనం కూడా దేవుని మందిరంలో అలా గడుపుదాం. ప్రభా స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటూ ఈ మందిరావరణలో గడిపేటువంటి భాగ్యం, ధన్యత అందరూ దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.